వెన్నెల నవ్వుల పువ్వుల సాయి బాబా, సిరి సిరి వెన్నెల నవ్వుల పువ్వుల సాయి బాబా, సిరి సిరి వెన్నెల నవ్వుల పువ్వుల సాయి బాబా, సిరి సిరి వెన్నెల నవ్వుల పువ్వుల సాయి బాబా, ఈ లోకాలకే వెలుగు సాయి బాబా, ఈ లోకాలకే వెలుగు సాయి బాబా. ఓ బాబా మా బాబా, ఓ సాయి మా సాయి. ఓ బాబా మా బాబా, ఓ సాయి మా సాయి. చందమామ అందాలున్న చక్కని బాబా, చందమామ అందాలున్న చక్కని బాబా, చందమామ అందాలున్న చక్కని బాబా, చందమామ అందాలున్న చక్కని బాబా, ఈ చీకటి వెలుగుల చాటున నీవు ఆదుకో బాబా, ఈ చీకటి వెలుగుల చాటున నీవు ఆదుకో బాబా. ఓ బాబా మా బాబా, ఓ సాయి మా సాయి. ఓ బాబా మా బాబా, ఓ సాయి మా సాయి. రాముడైనా రహీమైనా నీవేలే బాబా, రాముడైనా రహీమైనా నీవేలే బాబా, రాముడైనా రహీమైనా నీవేలే బాబా, రాముడైనా రహీమైనా నీవేలే బాబా, యేసువైనా ఈశ్వరుడైనా నీవేలే బాబా, యేసువైనా ఈశ్వరుడైనా నీవేలే బాబా. ఓ బాబా మా బాబా, ఓ సాయి మా సాయి. ఓ బాబా మా బాబా, ఓ సాయి మా సాయి. ఓంకారంలో ఆకారం ఉందిలే బాబా, ఓంకారంలో ఆకారం ఉందిలే బాబా, ఓంకారంలో ఆకారం ఉందిలే బాబా, ఓంకారంలో ఆకారం ఉందిలే బాబా, ఆ ఆకారానికి శ్రీకారం నీవేలే బాబా, ఆ ఆకారానికి శ్రీకారం నీవేలే బాబా. ఓ బాబా మా బాబా, ఓ సాయి మా సాయి. శ్రీ రాజా మహారాజు
సంతోషం పొంగి పొర్లయ్యా. సాయిబాబా మా ఇంటికి రావయ్యా, సాయినాథ మా మనసులో నిలవయ్యా. నీ దీవెనలతో మా ఇంటిని నింపి మా కుటుంబాన్ని కాపాడయ్యా. గడప దగ్గర దీపాలు వెలిగించాం, నీ కోసం పూల తోరణాలు కట్టాం. సాయిరామంటూ పిలుస్తున్నామయ్యా, బాబా నీ కోసం ఎదురు చూస్తున్నామయ్యా. పసుపు కుంకుమతో పూజలు చేస్తాం, భక్తి గీతాలతో నిన్ను కొలుస్తాం. నీ పాదధూళి మా ఇంటికి వస్తే జన్మంతా పుణ్యమే అనుకుంటామయ్యా. రావయ్యా రావయ్య సాయి బాబా, మా ఇంటికి రావయ్యా సాయి బాబా. సాయి 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 రామంటూ మా గుండెల్లో నిలవయ్యా బాబా. ఓం శ్రీ సాయిరామ్ సాయిరాం సాయిరామ్ షిరిడి సాయిరామ్ సాయిరాం. సాయిరామ్. నీ నామమే మా ఇంటి పాట, నీ దయే మా ఇంటి బాట. మా అమ్మ కన్నీళ్లు తుడిచేయ్యా, మా నాన్నకు ధైర్యం ఇవ్వయ్యా. మా పిల్లలపై దీవెనలివ్వయ్యా, మా కుటుంబానికి అండగా ఉండయ్యా. కష్టాలన్నీ దూరం చేయయ్యా, కలతలన్నీ మాయం చేయయ్యా. సుఖశాంతులతో మా ఇంటిని నింపి సంతోష దీపాలు వెలిగించయ్యా. ఉదయం లేవగానే నీ నామమే మా ఇంట వినిపించే మధుర గానమే, సాయంత్రం దీపం వెలిగించే వేళ నీ రూపమే కనిపించాలి బాబా. శ్రద్ధ సబూరి మాకు నేర్పయ్యా, సత్య మార్గంలో మమ్మల్ని నడిపయ్యా. ఎన్ని జన్మలైనా నీ భక్తులమై నీ సేవలోనే మమ్మల్ని ఉంచయ్యా. అయ్యా సాయి బాబా, మా బాబా మా షిరిడి సాయి బాబా. పిలిచిన వెంటనే పలికేవాడా, మా ఇంటికి ఒక్కసారి రావయ్యా. సాయి సాయి సాయిరాం సాయినాథ, సాయిరాం మా గడప మీద అడుగు పెట్టి. నా పేరు పవన్ కళ్యాణ్ ఆచార్యులు, మా స్వగ్రామం ఒంగోలు. నేను నిన్నటి నుంచి ఈ యొక్క దేవస్థానానికి పూజారిగా నియామకమయ్యాను. కొన్ని పద్ధతులు దేవస్థానంలో మనం రాబోయే రోజుల్లో మార్పులు చేసుకున్నాము. ఎందుకు ఏంటి అనేది మీకు చిన్న చిన్నగానే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇందాక మంత్రపుష్పం గురించి ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. దానికి మనం స్పందిస్తున్నాం. ఎందుకంటే స్వామివారి ఉత్సవంగా తిరిగి వచ్చిన తర్వాతే మంత్రపుష్పం అనేటువంటి కార్యక్రమం అనేది ప్రతి దేవస్థానంలో జరుగుతుంది. నాకు తెలిసి మీ పద్ధతులు మీరు ఇన్నాళ్ళు పాటించినటువంటి కొన్ని జరిగినాయి కాబట్టి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని జరిగిపోయిన వాటి విషయం మాట్లాడలేదు. జరగాల్సిన గురించి వాటికి మాట్లాడాల్సిన వాటికి నేనే కాబట్టి ఇక నుంచి కూడా కమిటీ వారిచే నిర్ణయం తీసుకోబడుతుంది. ప్రతి విషయం కూడా కమిటీ వారి చేత నుంచే మనం చివరి నిర్ణయంగా భావించి దాని పరిణిగా తీసుకున్న తర్వాత మనం పరిణిలో పెడతాం కదా స్వామివారి దగ్గర. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ
వెసులుబాట్లను మనం కూడా అర్థం చేసుకొని తెలియకపోతే తెలుసుకోండి, నాకు తెలియదు కూడా మీరు చెప్పండి, నా విషయంలో తప్పులేదు. కాకపోతే కొన్ని మార్పులు చేయకపోతే రాబోయే కొన్ని రోజుల్లోనే మనము మొదలు పెడదాము. అలానే ఈరోజు ఉదయం నేను మొదటి గురువారం ఉదయం అభిషేకం చేస్తుంటే ఉభయదాతకి ఈరోజు ఏదో అనివార్య కారణం వల్ల రావట్లేదు. గ్రామంలో కనీసం ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా వస్తాడు. బాబా అభిషేకం జరుగుతున్నప్పుడు ఒకళ్ళు కూడా లేదు. అంటే వచ్చిన వాళ్ళకి మాట్లాడలేదు. మనకి ఎట్లా ఉంటుందంటే మీరు చూస్తే ఇది పల్లెటూరు అనుకోవచ్చు, కాకపోతే పల్లెటూరికి పట్టణానికి తేడా ఏంటంటే పట్టణంలో ఏంటంటే రోడ్డు మీద ఎవరు కూడా బండి ఆపుకొని దండం పెట్టుకోవాలి. మన బాబా వారికి ఉపయోగించినటువంటి నాటులు మంచిపాడి వాస్తవ్యులు ఆరి మస్తానరావు గారు, వారి ధర్మపత్ని స్వాతి గారు, కుమారుడు సాయి కిరణ్, కుమార్తె తేజస్వి గారు. వీరిని ఆ యొక్క బాబా వారు పిల్లలుగా స్టేషన్ నుంచి మనసావాచ కాపాడాల్సిందిగా మరి కోరుతున్నాము. అలానే మనకు దేవస్థానం సాయి కిరణ్ మస్తానరావు గారి కుమారుడైనటువంటి సాయి కిరణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మనకి ఈ యొక్క బాబా వారికి ఉభయం చేస్తున్నారు. కావున వారిని వారి కుటుంబాన్ని ఆ యొక్క బాబా వారు వెళ్ళవెళ్ళగా స్టేషన్ నుంచి మనసా వాచ కాపాడవలసిందిగా మరీ కోరుతున్నాము. అన్నదాత 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. అలానే మనకి దేవాలయకు నెలవారీ ఖర్చులకు మెయింటెనెన్స్ కొరకు ప్రతి నెల 1000 రూపాయల చొప్పున ఇచ్చినటువంటి దాతల పేరునండి ఆరెడ్ల వీరనాయుడు గారు, ధనపత్ని ముదిన గారు, ముప్పరాజు సుబ్బారావు గారు, ధనపత్ని పద్మావతి గారు, మాలకొండ నాయుడు గారు, ధనపత్ని సుబ్రాహ్మ గారు, అబ్బోరి వెంకట్రావు గారు, ధనపత్ని రమాదేవి గారు, ఆరెడ్ల శ్రీనివాసరావు గారు, ధనపత్ని సుభాషిణి గారు, లింగా వెంకటేశ్వర గారు, ధనపత్ని మాధవి దైవల్యపురి, మంగపాటి నరసింహారావు నరహరి మంగపాటి నరహరి బాబు, ధనపత్ని సునీత గారు, అగ్రహారము, పుట్టా వెంకటశేషయ్య, ధనపత్ని రత్నకుమారి పెరిదేవి, గోరంట వెంకటేశ్వర గారు, ధనపత్ని అన్నపూర్ణ భవానీ గారు, తక్కిలపాడు తక్కెపు విశ్వేష్ గారు, ధనపత్ని శాలిని గారు, పాటిబండ్ల ఆర్యార్తి నాయుడు గారు, ధనపత్ని ధనలక్ష్మి గారు హైదరాబాదు, దేవమంతా నరసింహారాజు గారు, ధనపత్ని భారతి గారు హైదరాబాదు, వడ్లంపూడి వెంకటరావు గారు, ధనపత్ని తండ్రి తిరుపతి స్వామి గారు, గోడల కుమార్ చక్రవర్తి, ధనపత్ని కవిత గారు, గోడు కృష్ణ గారు, ధనపత్ని సీత గారు, మోపతి నారాయణ గారు, ధనపత్ని మాధవి గారు, శ్రీదేవి, జాకి శ్రీను గారు, ధనపత్ని శేషమ్మ గారు, గురనేని కొండయ్య గారు, ధనపత్ని సుభాషిణి చిలకపాడు, ఉద్దండ నాగేశ్వరరావు గారు, ధనపత్ని యోగేశ్వరి గారు, మణికొండ వెంకటేశ్వర గారు, ధనపత్ని స్వాతి గారు, గోయా కోటేశ్వరరావు గారు, ధనపత్ని రమాదేవి గారు, ఇంకాయపాటి కృష్ణస్వామి గారు, ధనపత్ని సుధా గారు, ఉప్పకొండ వెంకటేశ్వర గారు, ధనపత్ని పున్నమ్మ గారు, అబ్బోరి రవీంద్రబాబు గారు, ధనపత్ని సుజాత గారు, లోకల అన్నయ్య గారు, తండ్రి వెంకటేశ్వర గారు, ఉప్పల వెంకటేశ్వర గారు, ధనపత్ని ఇందిరా గారు, ఉన్నమ్మ రవీంద్రబాబు గారు, ధనపత్ని సూచన గారు, పొలవరం సునయ్య గారు, ధనపత్ని నాగేంద్ర గారు, అన్నవ కృష్ణ గారు, ధనపత్ని అనుష గారు, వరమిట్ట ఉప్పారు శ్రీనివాసరావు గారు, ధనపత్ని సుమప్రియ గారు, చిలకపాడు, ఇడ్డపడి వెంకటరావు గారు, ధనపత్ని హరిప్రసాద్ గారు, నగపల్లి సుబ్బారావు గారు, ధనపత్ని రాజలక్ష్మి గారు, ఒంగోలు, ఆమెని మోహన్ రావు గారు,
రాజు వీరనాయుడు గారు, ధర్మపత్ని తులసి గారు, ఉదకపల్లి శ్రీహరి గారు, ధర్మపత్ని రాధా గారు, కామేని అప్పారావు గారు, ధర్మపత్ని రసావతి గారు, భీమాచవరం, లక్ష్యపోకు వినోద్ గారు, ధర్మపత్ని శ్రీలత గారు, శ్రీరామనేని రత్నకుమారి గారు ఒంగోలు, పాటిబండ్ల కార్తీక్ సాయి ఒంగోలు, ఓపరి వెంకటేశ్వర గారు, ధర్మపత్ని నాగలక్ష్మి గారు చిన్నపాడు, పరిటాల వెంకటేశ్వర గారు, ధర్మపత్ని సత్య గారు చిన్నపాడు, ఆదాని రామారావు గారు, ధర్మపత్ని రాధా గారు చిన్నపాడు, పాల సాయి వెంకట తరుణ్ గారు, ధర్మపత్ని అరుణా గారు, హైదరాబాద్ మండవ దినకర్ గారు, ధర్మపత్ని పద్మజ చీరాల, వంకా శ్రీనివాసరావు గారు, తండ్రి వెంకట సుబ్బయ్య గారు చిన్నపాడు, కుమార రామచంద్రరావు గారు, ధర్మపత్ని హనుమాన్ జ్యోతి గారు, ఉరునే శ్రీను పద్మావతి, ఉరునే శ్రీను శారదా గారు, వెల్లంపూడి నాగేశ్వరరావు గారు, ధర్మపత్ని జయమ్మ గారు. వీరు మనకి ఒక దేవస్థానం ప్రతినిధిగా కూడా మెయింటెనెన్స్ ఖర్చులకు ఇస్తున్నారు కావున వారికి వారి కుటుంబాన్ని సమర్థశుద్ధుడు సాయినాథ్ మన నిలవేళగా స్టేషన్ పెంచి మనసావాస కాపాడాల్సిందిగా మరీ కోరుతూ సెలవు.